1 నుంచి 4వ తేదీ వరకు జరుగుతున్న తిరునాళ్ల గురించి పెట్టబోయే షాపులకు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని ఆదేశించారు. తిరునాళ్ల సందర్భంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలన్నారు. పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంస్కృతిక కార్యక్రమాలకి తాము కేటాయించిన స్థలాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణంలోని రౌడీ షీటర్లందరూ 5వ తారీఖు వరకు నరసరావుపేటలోని డీఎస్పీ ఆఫీసులో హాజరు కావాలని హెచ్చరించారు. సిఐ అండ్ రూరల్ సిఐ ఎస్ఐస్తో తొలి ఏకాదశికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. అయితే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రభలు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఆర్కెస్ట్రా పెట్టుకునేవాళ్ళు కానీ, షాపులు పెట్టేవాళ్ళు కానీ, మీరు కంపల్సరిగా 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు పర్మిషన్ తీసుకోవాలి. టౌన్ సిఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోయినట్లయితే వాళ్ళ యొక్క పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదన్నా పర్మిషన్ లేకుండా పెట్టారంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 5వ తారీఖు నుంచి 6వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెహికల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెడితే ట్రోయింగ్ వెహికల్ ద్వారా ఆ వెహికల్ తీసుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పడేయటం జరుగుతుంది. 6వ తారీఖున మనకి తొలి ఏకాదశి ఉంది. దాని సందర్భంగా ఈరోజు వినుకొండ టౌన్కి వచ్చి వినుకొండ టౌన్ సిఐ అండ్ రూరల్ సిఐ ఎస్ఐస్తో తొలి ఏకాదశికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. అయితే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రభలు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఆర్కెస్ట్రా పెట్టుకునేవాళ్ళు కానీ, షాపు